విమానంలో సౌండ్ పెట్టు. మొదటి జత అయినటువంటి గట్టు మండలం శివగ్రామ గద్వాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి. న్యూ కేటగిరీ విభాగంలో మొదటి జత అయినటువంటి జి రమేష్ నాయుడు గారు ఇందువాసి గట్టు మండలం జోగులమ్మ గద్వాల జిల్లా వారి జత 300 ఫీట్ల దూరాన్ని 38 సెకండ్లలో పూర్తి చేశారు. మంచి కాంపిటీషన్ చేద్దండి. బహుమతి కన్నా విలువైనది గత సంవత్సరం రికార్డు క్రాస్ చేసే శాసనాన్ని ఎర్రమందకల్ గారు కనివారబడి సో హాయ్ అండి, వెల్కమ్ అందరికి. పత్తనూరు రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి. అనగా 600 ఫీట్ల దూరాన్ని నిమిషం 55 సెకండ్లు పూర్తి చేశాయి. ఆనాడు లాగిన వారు 2021 సంవత్సరంలో ఈ యొక్క రైతు సంబరాల భాగంగా పులగం కృష్ణారెడ్డి గారు వారి స్కోర్ కూడా నేను రాసుకున్నాను. ఆ జత ఆనాడు లాగిన జత కన్నా మీరు రెండవ రౌండ్ లో 9 సెకండ్లు వెనుకబడి ఉన్నారు. ఆనాడు రికార్డు కూడా రాశాను. పులగం కృష్ణారెడ్డి గారు కుచ్చలపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జత కన్నా రెండవ రౌండ్ లో 9 సెకండ్లు వెనుకబడి ఉన్నారు. రికార్డు చాలా ముఖ్యమండి. బహుమతి 50,000 ఆ యొక్క రికార్డు క్రాస్ చేస్తే 50 లక్షల రూపాయల బహుమతి సాధించినట్టు. మూడవ రౌండ్ అనగా 900 ఫీట్ల దూరాన్ని 2 నిమిషాలు 59 సెకండ్లు పూర్తి చేశాయి. ఆనాడు పులగం కృష్ణారెడ్డి గారు ఎంత కన్నా మీ జత మూడవ రౌండ్ లో 14 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. ఆనాడు రికార్డు కూడా రాశాను. గౌరవ కన్వీనర్ గారు కూడా ఉన్నారు. పెద్దలు మందాడి చిదంబర్ రెడ్డి గారు. అందరికీ హాయ్ అండి. న్యూ కేటగిరీ విభాగం ఈరోజు మొత్తం 9 జతలు పాల్గొంటున్నాయి. కొత్తనూరు రైతు సంబరాలు. 4వ రౌండ్ అనగా 1200 ఫీట్ల దూరాన్ని 4 నిమిషాలు 1 సెకండ్ పూర్తి చేస్తాయి. ఆనాడు గత సంవత్సరం పులగం కృష్ణారెడ్డి గారు ఎంత జత 3 నిమిషాలు 58 సెకండ్లు. ఆ జత కన్నా ఈ జత ఆనాడు 3 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. గత సంవత్సరం రికార్డు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకనగా తెలియజేయాలని, ఎందుకంటే కాంపిటీషన్ కాబట్టి. సో వెల్కమ్ అండి అందరికి, గుడ్ మార్నింగ్ అండి. న్యూ కేటగిరీ మొదటి జత రమేష్ నాయుడు గారి జత, రెండవ జత కూడా అందుబాటులోకి రావాలి. ఇందువాసి గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారి యొక్క జత కాంపిటీషన్ లో మొత్తం 5వ రౌండ్
రౌండ్ అనగా 1500 ఫీట్ల దూరాన్ని శ్రీ రమేష్ నాయుడు గారు ఇందువాసి గట్ట మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారు 5 నిమిషాల 12 సెకండ్లు పూర్తి చేశాయి. ఆనాడు 2021 సంవత్సరంలో పులగం శ్రీశక్తినారాయణ గారి ఎంత జత కన్నా ఈ జత 5వ రౌండ్లో 18 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. 18 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. ఈ గాడి చాలా ముఖ్యమండి. ఈ రోజు నుండి పులగం శ్రీశక్తినారాయణ గారు మద్దిరెడ్డి గారు నమస్తే అండి. ప్రసన్న గారు, రంగస్వామి గారు, రమేష్ గారు, ఆదినారాయణ గారు. 6వ రౌండ్ అనగా 1800 ఫీట్ల దూరాన్ని 6 నిమిషాల 18 సెకండ్లు 2021 సంవత్సరంలో ఆనాడు పులగం శ్రీశక్తినారాయణ గారు ఎంత జత కన్నా ఈ జత 6వ రౌండ్లో 28 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. గుడ్ మార్నింగ్ అండి ఆదిత్య రాయపాటి ఆదిత్య గారు. సో రాయపాటి విశ్వేశ్వరరావు గారి కుమారులు వారి యొక్క అన్నగారి ఆదిత్య రాయపాటి గారు లండన్ నుంచి లైవ్లో ఉన్నారు. వెల్కమ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏడవ రౌండ్ అనగా ఈ యొక్క కేటగిరీ విభాగంలో చాలా మొట్టమొదటి జత అయినటువంటి శ్రీ రమేష్ నాయుడు గారు ఇందువాసి గట్ట మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారి యొక్క జత 2100 ఫీట్ల దూరాన్ని 7 నిమిషాల 28 సెకండ్లు పూర్తి చేస్తాయి. 7 నిమిషాల 28 సెకండ్లు పూర్తి చేస్తాయి. బహుమతి కన్నా విలువైనది ఎర్రమంగళ గారు 17 బార్లు పూర్తి చేసి తిరిగే రంగులం లాగితే ఆనాడు లాగిన వారు పులగం శ్రీశక్తినారాయణ గారు కుర్తిలపల్లి మండలం తాడేపల్లి జిల్లా గుంటూరు జిల్లా వారి జతలు క్రాస్ చేసినట్లు బహుమతి మాత్రం 50,000 ఉంటే 50 లక్షలు సాధించినట్లు మీ ఓనర్ నువ్వు. థ్యాంక్స్, వెల్కమ్ అండి ఆదిత్య గారు, రాయపాటి ఆదిత్య గారు. ఎనిమిదవ రౌండ్ అనగా 2400 అడుగుల దూరాన్ని శ్రీ రమేష్ నాయుడు గారి యొక్క జత 8 నిమిషాల 35 సెకండ్లు పూర్తి చేస్తాయి. 8 నిమిషాల 35 సెకండ్లు పూర్తి చేస్తాయి. ఆనాడు పులగం శ్రీశక్తినారాయణ గారు 7 నిమిషాల 34 సెకండ్లు పూర్తి చేశారు. 7 నిమిషాల 34 సెకండ్లు అనగా ఆ జత కన్నా మీరు నిమిషం 1 సెకండ్ వెనుకబడి ఉన్నారు. బహుమతి కన్నా విలువైనది ఎర్రమంగళ గారు. గుడ్ మార్నింగ్ అండి. తొమ్మిదవ రౌండ్ అనగా
2700 ఫీట్ల దూరాన్ని 9 నిమిషాల 48 సెకండ్లలో. ఆనాడు గత సంవత్సరం అనగా 2021 సంవత్సరంలో ఇదే ఎన్టీఆర్ ఫినిష్ చేయడంలో ఇదే కొట్టే ఇదే బండి ఆనాడు లాగిన వారు పులగం ప్రసక్నారాయణ గారు, కుచ్చలపల్లి గ్రామం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా వారు 5100 అడుగుల దూరాన్ని లాగి మొదటి బాబుని కైవసం చేసుకోవడం జరిగింది. రాజు క్రీడస్ వారు మీరు జాగ్రత్తగా ఉండండి. మాకు రాత్రి కంప్లైంట్స్ వచ్చినాయి 11వ జత నువ్వు లైవ్ తీయలేదని. దయచేసి మన అడ్మినర్తో కూడా నేను మాట్లాడించిన ప్రతి జత కూడా నువ్వు లైవ్ ఉండాలి. నమస్తే. పదవ రౌండ్ అనగా 3000 అడుగుల దూరాన్ని ఫీట్ల దూరాన్ని 10 నిమిషాల 56 సెకండ్లు పూర్తి చేశాయి. ఈ యొక్క విభాగంలో మొదటి జత అయినటువంటి జి రమేష్ నాయుడు గారు హిందూవాసి గట్ట మండలం జోగులం గద్వాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. పదకొండవ రౌండ్ అనగా 3300 ఫీట్ల దూరాన్ని అడుగుల దూరాన్ని తెలంగాణలో ఫీట్లు అంటారు, మన ఆంధ్రప్రదేశ్ లో అడుగులు అంటారు. 3300 అడుగుల దూరాన్ని 12 నిమిషాల 8 సెకండ్లు పూర్తి చేశాయి. వెళ్ళే రౌండ్ 12వ రౌండ్. ఎర్రమందకల్ గారు డ్రైవర్ మహమ్మద్ కన్నా రికార్డు చాలా ముఖ్యమండి. 17 బార్లు పూర్తి చేసి 17 రౌండ్లు పూర్తి చేసి తిరిగి అనంతరం లాగితే గత సంవత్సరం రికార్డ్ ఆనాడు లాగిన వారు నారాయణ గారు, కుచ్చలపల్లి, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ వారి చరిత్ర క్రాస్ అవుతుంది. మరి రికార్డు ఉంటుందో క్రాస్ అవుతుందో వేచి చూడాలి. లైట్ సార్ అది వాళ్ళు మాట్లాడే మాటలు లైట్ తీసుకో. 12వ రౌండ్ అనగా 3600 ఫీట్ల దూరాన్ని అడుగుల దూరాన్ని 13 నిమిషాల 20 సెకండ్లు పూర్తి చేశాయి. జి రమేష్ నాయుడు గారు హిందూవాసి గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ వారి జత పోటీలో ఉన్నాయి. నెక్స్ట్ 2వ నంబర్ రెడీగా ఉండాలి. చిన్న తొందరపడు రాజు గారు మీ జత రెడీగా ఉండాలా. సార్ మీరు అటువంటి చిదంబరెడ్డి గారు చెప్పి 13వ రౌండ్ అనగా 3900 అడుగుల దూరాన్ని 14 నిమిషాల 22 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. 14 నిమిషాల 22 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. ఇప్పుడు వచ్చే రౌండ్ 14వ రౌండ్.
యజమాని కూడా గత సంవత్సరం రికార్డు శాసనాన్ని నాకు చాలా సార్లు చెప్పాను. ఆయన పెద్ద ఆయన ఎవరో గొప్పల శివనాగరెడ్డి గారు బహుమతి కన్నా శాసనాన్ని క్రాస్ చేసినకే విలువ అని. పద్నాలుగవ రౌండ్ అనగా 4200 అడుగుల దూరాన్ని 15 నిమిషాల 35 సెకండ్లలో మీరు గత సంవత్సరం రికార్డు క్రాస్ చేయాలంటే ఈ చివరికి రావాలా ఎర్రమందకల్ గారు, మళ్ళా చివరికి వెళ్ళాలా, మళ్ళా చివరికి వచ్చి అరంగులం లాగితే గత సంవత్సరం రికార్డు కూడా క్రాస్ అవుతుంది. 4 నిమిషాల సమయం. బహుమతి కన్నా విలువైనది ఎర్రమందకల్ గారు. జాతీయ స్థాయిలో మాజీ ఓనర్ గొప్పల శివనారెడ్డి గారు నాతో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. పెద్దగొట్టాల గ్రామవాసులు మన అధ్యక్షులు కూడా నరసింహారెడ్డి బహుమతి కన్నా శాస్త్రాన్ని ఎవరు క్రాస్ చేస్తారో ఆ జత కూడా ఆ జత యజమాని కూడా ఫలానా సంవత్సరం జత ఆనాడు తోలడం జరిగింది. ఆ జతను క్రాస్ చేస్తే ఆ జతకు బహుమతి కన్నా విలువైనదని. ఆదిత్య గారు నరసింహారెడ్డి గారు లేరండి. 15వ రౌండ్ అనగా 4500 అడుగుల దూరాన్ని ఫీట్ల దూరాన్ని 16 నిమిషాల 45 సెకండ్లలో సమయం 3 నిమిషాలు. ఎర్రమందకల్ గారు ఆ చివరికి వెళ్ళాలా, ఈ చివరికి వచ్చే రంగులు రాస్తే గత సంవత్సరం రికార్డు పోతుంది. ఇటుగా చప్పట్లు పెట్టాలి మరి మీకు. ఆ చివరికి వెళ్ళి తిరిగి ఈ చివరికి వచ్చి ఆ రంగులు లాగితే గత సంవత్సరం రికార్డు. బహుమతి 50,000 రూపాయల బహుమతి అయితే శాస్త్రాన్ని ఎవరు క్రాస్ చేస్తే 50 లక్షలు సంపాదించినట్టు. పదహారవ రౌండ్ అనగా 4800 అడుగుల దూరాన్ని సమయం 2 నిమిషాలు. 2 నిమిషాలు ఉంది. ఎర్రమందకల్ గారు డ్రైవర్ అటు చివరికి వెళ్ళి ఆ రంగులం లాగితే గత సంవత్సరం పులకం కృష్ణారెడ్డి గారు పుంచలపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి చేత క్రాస్ చేసినంత అవుతుంది. కానీ రైతు సోదరులు సార్ గట్టిగా తప్పట్లో విజయలు ఆ చివరికి వెళ్ళి తిరిగి రంగులం రాజే గత సంవత్సరం రికార్డు. అలా రమేష్ నాయుడు నా దయచేసి ఎవరు రావద్దు లోపలికి. సమయం నిమిషం. 17వ రౌండ్ అనగా 5100 ఫీట్ల దూరాన్ని 19 నిమిషాల 6 సెకండ్లు. అరంగులం లాగితే గత సంవత్సరం పులగం కృష్ణారెడ్డి గారు జత క్రాస్ చేసినట్టు అవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి మీ క్లాస్ మీరు. 30 సెకండ్లు. సమయం 10 సెకండ్లు. అట్లండి బాబు.
సమయం పూర్తయినది. అట్లేరా బాబు తిమ్మయ్య సార్ గత సంవత్సరం రికార్డు క్రాస్ చేశాయి. ఈ జత కోట్ల ఎద్దులేమాడు ఉరుకనీయం ఏదైనా ఉండండి. మళ్ళీ రూలే నీ కొరకేం మార్చం. దయచేసి ఎద్దులేమాడు అట్లా ఉరికేయడం మంచిది కాదు, గౌరవం కాదు. లేదు అది మంచిది. ఇప్పుడు నువ్వు మా నటిగడ్డ ఓడివి నువ్వు రికార్డు బ్రేక్ చేసావంటే మాకు కూడా సంతోషం. కానీ ఇంతమంది ఎద్దుల వాళ్ళకి నేను సమాధానం చెప్పుకున్నాను కదా. దయచేసి డిమాండ్ గారు 5 ఆ రికార్డ్ బ్రేక్ అయింది, డబ్బులు తీసుకున్నాడు. నిన్న ఆ సార్ ఇచ్చిన అది కూడా కదా, అది లేదా? రైట్. సో లాస్ట్ ఇయర్ రికార్డు బ్రేక్ అయిందని లాస్ట్ ఇయర్ పిఆర్ మెమోరియల్ పులగాం త్రిశగ్నారెడ్డి చిన్నపల్లి వారి పేరు మీద ఉన్నట్టు సర్పంచులు కౌన్సిలర్లు వారి పేరు మీద ఉన్నటువంటి మరి మాజీ సర్పంచులు ఎవరన్నా లీడర్లు అందరూ ఆ రూమ్ దగ్గర రావాల్సింది. ఒక 2 నిమిషాలు అందరు కౌన్సిలర్లు సర్పంచులు మాజీ సర్పంచులు ముఖ్యమైన వాళ్ళు ఎవరున్నా రూమ్ నెంబర్ 1 దగ్గర రండి. అలా కొద్దిగా ముందుకు రాలా, ఎద్దులో కొద్దిగా ముందుకు రావాలా కాదా? ఈ శూన్యకి వచ్చిన వాళ్ళు మన ఏదే ఎద్దు రికార్డ్ బ్రేక్ చేస్తే కనీసం సీటీలు కూడా కొట్టరు కదా. ఇవాళ మందు పడలేదు కదా, వెంటనే పొద్దున్నే తెలుసామన్నాను. ఇంకా వయసులేదా అక్కడ గౌరవనీయులు చిదంబరెడ్డి గారు గౌరవ కన్వీనర్ చిదంబరెడ్డి గారు వారి చేతుల మీదుగా ఈ రికార్డు బ్రేక్ చేసినందుకు 5,116 ఇవ్వడం వారు సమయాన్ని 20 నిమిషాల సమయాన్ని పూర్తి చేసుకొని 5,337 అడుగుల 3 అంగుళాల లాగి ఆనాడు రికార్డు కూడా క్రాస్ చేయడం జరిగింది. ఈ జత ఆనాడు లాగిన వారు పులగం 15వ నెంబర్ అయినటువంటి పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జత మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి 35 సెకండ్లలో పూర్తి చేసుకోవడం జరిగింది. వెడమ వైపున లాగుతున్నది అక్షరాల 8 లక్షలండి. అది ఆసామాస కదది. నా మొదటి మధ్యమే డాక్టర్ గారు కొనడం జరిగినదండి. గుంటూరు జిల్లా నుంచి శ్యామలాపురం మండలం ఇచ్చుకులపాలెం మధ్య రాజశేఖర్ చెప్తున్నారు. రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి ప్రదర్శనలో లగ్గుతున్నటువంటి జత 600 అడుగుల దాటి నిమిషం 15 సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి 10 సెకండ్లు వెనుకంజలో కొనసాగుతూ ఉన్నాయి. డాక్టర్ పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అండి, ప్రముఖ ఒంగోలు జాతి పశుపోషకులు. వారి యొక్క గిత్తలు ఇవి. మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి ప్రదర్శనలో లగ్గుతున్నటువంటి జత 2 నిమిషాలలో పూర్తి చేసుకొని 900 అడుగుల దూరాన్ని ఈ జత మూడవ రౌండ్ లో మొదటి స్థానానికి 4 సెకండ్లు వెనుకంజలో కొనసాగుతూ ఉన్నాయి.
నాలుగవ రౌండ్ పూర్తయ్యేసరికి ప్రదర్శనలో లభిస్తున్నటువంటి జత 1200 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 48 సెకన్ల పూర్తి చేసుకుని నాలుగవ రౌండ్ లో మొదటి స్థానానికి ఈ జత 8 సెకండ్ల వెనుక కొనసాగుతూ ఉన్నాయి. 8 సెకండ్ల వెనుకంజలో కొనసాగుతూ ఉన్నాయి. గోపిరెడ్డి చిన్నయ్యేశ్వరరెడ్డి గారు చెప్పలమడుగు టౌన్ జత కన్నా 5వ రౌండ్ పూర్తయ్యేసరికి ప్రదర్శనలో లభిస్తున్నటువంటి జత 3 నిమిషాల 35 సెకండ్ల పూర్తి చేసుకుని ఈ జత 5వ రౌండ్ లో మొదటి స్థానానికి 15 సెకండ్లు వెనుకంజలో కొనసాగుతూ ఉన్నాయి. 5వ రౌండ్ లో మొదటి స్థానానికి 15 సెకండ్లు వెనుకంజలో కొనసాగుతూ ఉన్నాయి ఈ జత. ఆరవ రౌండ్ పూర్తయ్యేసరికి 1800 అడుగుల దూరాన్ని ప్రదర్శనలో లభిస్తున్నటువంటి జత 4 నిమిషాల 20 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. ఈ జత 6వ రౌండ్ లో మొదటి స్థానానికి 12 సెకండ్లు వెనుకంజలో కొనసాగుతూ ఉన్నాయి. అయిపోయిందండి రమేష్ గారు. నీ కింద చెప్పా బయట నుంచి అమ్ముకో 14 ఇదే పని తిరుగుతున్నాను. నీకు అది చండాలం కనపడుతున్నది. 7వ రౌండ్ పూర్తయ్యేసరికి ప్రదర్శనలో లభిస్తున్నటువంటి జత 5 నిమిషాల 8 సెకండ్ల పూర్తి చేసుకుని 7వ రౌండ్ లో మొదటి స్థానానికి 12 సెకండ్లు వెనుకంజలో కొనసాగుతూ ఉన్నాయి. 12 సెకండ్లు 7వ రౌండ్ లో వెనుకంజలో కొనసాగుతున్నాయి. గోపిరెడ్డి చిన్నయ్యేశ్వరరెడ్డి గారి జత కన్నా థ్యాంక్స్ అండి తోట ప్రతాప్ గారు. ఎనిమిదవ రౌండ్ పూర్తయ్యేసరికి ప్రదర్శనలో లభిస్తున్నటువంటి జత 5 నిమిషాల 52 సెకండ్ల పూర్తి చేసుకుని ఈ జత 8వ రౌండ్ లో మొదటి స్థానానికి 10 సెకండ్లు వెనుకంజలో కొనసాగుతూ ఉన్నాయి. తొమ్మిదవ రౌండ్ పూర్తయ్యేసరికి పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జత 6 నిమిషాల 42 సెకండ్ల పూర్తి చేసుకుని ఈ జత 9వ రౌండ్ లో మొదటి స్థానానికి 12 సెకండ్లు వెనుకంజలోనే కొనసాగుతూ ఉన్నాయి. 12 సెకండ్లు వెనుకంజలో కొనసాగుతున్నాయి. 9వ రౌండ్ లో రౌండ్ పూర్తయ్యేసరికి
ప్రదర్శనలో అందుకున్నటువంటి జత 7 నిమిషాల 30 సెకండ్ల పూర్తి చేసుకొని ఈ జత 10వ రౌండ్లో మొదటి స్థానానికి 15 సెకండ్లు వెనుకంజలో కొనసాగుతున్నాయి. 15 సెకండ్లు వెనుకంజలో కొనసాగుతున్నాయి ఈ జత. పూర్తయ్యేసరికి ప్రదర్శనలో అందుకున్నటువంటి జత 8 నిమిషాల 20 సెకండ్ల పూర్తి చేసుకొని ఈ జత 11వ రౌండ్లో మొదటి స్థానానికి 20 సెకండ్ల వెనుకంజలో కొనసాగుతూ ఉన్నాయి. రాజు మర్చిపోయినారు. దయచేసి దీనికి సంబంధించిన వచ్చే మాత్రం ఇస్తాం. అవుటర్ ఎవరు రాబోతుంది. ప్రదర్శనలో అందుకున్నటువంటి జత 9 నిమిషాల 5 సెకండ్ల పూర్తి చేసుకొని ఈ జత 12వ రౌండ్లో మొదటి స్థానానికి 20 సెకండ్లు వెనుకంజలోనే కొనసాగుతున్నాయి. మొదటి స్థానానికి 12వ రౌండ్లో 20 సెకండ్లు వెనుకంజలో కొనసాగుతున్నాయి ఈ జత. పూర్తయ్యేసరికి ప్రదర్శనలో లగ్గుతున్నటువంటి సమయం 5 నిమిషాలు 9 నిమిషాల 55 సెకండ్ల పూర్తి చేసుకొని ఈ జత 17వ రౌండ్లో మొదటి స్థానానికి 15 సెకండ్లు వెనుకంజలోనే కొనసాగుతూ ఉన్నాయి. మంచి ఎక్సైజ్ చేసి 2 జతలు కొరికిందట. మంచి క్రీడర్ వయసులో కొరకలేరు 2 జతలకి. మొదటి స్థానానికి 12 సెకండ్లు వెనుకంజలోనే కొనసాగుతూ ఉన్నాయి. సమయం 4 నిమిషాలు 11 నిమిషాల సమయం పూర్తయినది. ప్రదర్శనలో అందుకున్నటువంటి జత 11 నిమిషాల 24 సెకండ్ల పూర్తి చేస్తున్నాయి. ఈ జత 15వ రౌండ్లో మొదటి స్థానానికి 14 సెకండ్ల వెనుకంజలో కొనసాగుతూ ఉన్నాయి. సమయం మీకు 3 నిమిషాలు. ఎంత లేట్ 11వ రౌండ్ పూర్తయ్యేసరికి ప్రదర్శనలో అందుకున్నటువంటి జత 12 నిమిషాల 12 సెకండ్ల పూర్తి చేసుకొని ఈ జత 16వ రౌండ్లో ఈ జత మొదటి స్థానానికి 12 సెకండ్లు వెనుకంజలో కొనసాగుతున్నాయి.
ఈ రోజు రేపు ఒక చేతిలో మాత్రమే కొనరాదు ప్రయోగించాలి, 2 చేతులు వాడరాదు, సహకరించాలి. సమయం ఆఖరి 2 నిమిషాలు. 17వ రౌండ్ పూర్తయ్యేసరికి 12 నిమిషాల 55 సెకండ్ల పూర్తి చేసుకుని ఈ జత 17వ రౌండ్ లో మొదటి స్థానానికి 5 సెకండ్లు మాత్రమే వేడుకలు కొనసాగుతున్నాయి. మొదటి స్థానానికి 5 సెకండ్లు మాత్రమే వేడుకలు కొనసాగుతున్నాయి. వెంకటేశ్వర స్వామి శివస్వామి ఉన్నారా? శివస్వామి బోయ వెంకటేశ్వర గారు. పవర్ 2 గంటల వరకు రాదు. ఇదే క్రమంలో ఇండియా సహకరించాల. 18వ రౌండ్ పూర్తయ్యేసరికి 19 నిమిషాల 45 సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 5 సెకండ్లు వెనుకంజలో ఆఖరి నిమిషం సమయం. చివరి సెకండ్లలో కర్రతో కానీ సోక పట్టణం కానీ దగ్గర చేరాలో సహకరించాల. భోజనం అయిపోయిందండి. అటు చివరికి వెళ్ళాల. 140 నాగతడుగుల 9 అడుగుల రాగాల. సోకల పట్టడం కానీ కర్రతో కొట్టడం కానీ దయచేసి కాంపిటీషన్ కాబట్టి మీరు చేరాలో దయచేసి సహకరించాల. మీకు 30 సెకండ్లు. దయచేసి అవుట్డోర్స్ ఎవరు రావాలో. సమయం 20 సెకండ్లు. సమయం 10 సెకండ్లు. సమయం 5 సెకండ్లు. సమయం పూర్తయినది. ప్రస్తుతానికి గత మొదటి స్థానంలో కొనసాగుతున్న గట్టిగా చప్పట్లు కొట్టాలి. పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ డాక్టర్ గారు, రోలపాడు గ్రామం, పెద్దూరు మండలం, కర్నూలు జిల్లా వారి గత స్కోర్ తెలియజేస్తాడు. మాస్టర్ రెడ్డి గారు ఆయన కూడా కష్టపడి ఇప్పుడు యాంకర్ చేస్తారు. ఆయన బాబు పంటలు ఇవ్వండమ్మా. వెంకటయ్య ప్రదర్శనలో లాగినటువంటి డ్రాలో 11వ నెంబర్ అయినటువంటి 4 విభాగంలో శ్రీ శ్రీ వరక సంజీవరాయ స్వామి ఆశీస్సులతో పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రోగపాడు గ్రామ వాస్తవ్యులు, వెలుగురు మండల, కర్నూలు జిల్లా జత వారికి కేటాయించినటువంటి 15 నిమిషాల కాల వ్యవధి పూర్తయ్యేసరికి ఐక జత 5,885 అడుగుల 2 ఇంచుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆ జత మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి. 16వ జత అందుబాటులోకి రావాలి. ఆలోచన చేరారు. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా ఐదా మండలం గుల్కల్ రాజాపురం గ్రామంలో నిలిచినటువంటి శ్రీ 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 గుడ్డి రంగనాథ స్వామి జాతర